దేవుని ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ పాల్రాజ్ గారిచే అందించబడుతున్న వర్తమానమును వీక్షించి ఆశీర్వాదములు పొందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రతివారం మీరు వీక్షించి ఆత్మీయ మేలులను పొందుకోవాలని కోరుకుంటున్నాను. యేసయ్యా నా యేసయ్యా నీవే నా బలమా. యేసయ్యా నా యేసయ్యా నీవే నా బలమా. యేసయ్యా నా యేసయ్యా నీవే నా ధ్వజమా. నా కొండ కోట నా అండదండ నా రక్షణ దుర్గమా నా శైలమా. నా కొండ కోట నా అండదండ నా రక్షణ దుర్గమా నా శైలమా. స్తుతి స్తుతి నీకే నా ఆరాధన నీకే. స్తుతి స్తుతి నీకే నా ఆరాధన నీకే. దానియేలుతో సింహపు బోనులో నీవే ఉన్నావు, రక్షణనిచ్చావు. దానియేలుతో సింహపు బోనులో నీవే ఉన్నావు, రక్షణనిచ్చావు. స్తుతి స్తుతి నీకే నా ఆరాధన నీకే. స్తుతి స్తుతి నీకే నా ఆరాధన నీకే. యేసయ్యా నా యేసయ్యా నీవే నా బలమా. యేసయ్యా నా యేసయ్యా నీవే నా ధ్వజమా. షడ్రకు మేషకు అబేద్నెగోలతో తోడై ఉన్నావు, అద్భుతం చేశావు. షడ్రకు మేషకు అబేద్నెగోలతో తోడై ఉన్నావు, అద్భుతం చేశావు. స్తుతి స్తుతి నీకే నా ఆరాధన నీకే. స్తుతి స్తుతి నీకే నా ఆరాధన నీకే. యేసయ్యా నా యేసయ్యా నీవే నా బలమా. యేసయ్యా నా యేసయ్యా నీవే నా ధ్వజమా. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఒకసారి దేవుని ప్రత్యక్షత అనేటువంటి యొక్క కార్యక్రమానికి వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ, దేవుని ప్రియమైన పిల్లలందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు. మండపేట న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్ నుంచి వీక్షిస్తున్న మా ప్రియ శ్రేయోభిలాషులకు, మా యొక్క వీక్షకులకు దేవుని నామం బట్టి మీ అందరికీ శుభాలు. కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని మన హృదయంలో దేవుని యొక్క మాటలు సమృద్ధిగా మన హృదయంలో ఉండునట్లుగా దేవుని వాక్యం పట్ల ఆశ చూపిస్తూ ఈ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ నామానికి స్తుతులు వందనాలు. మాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నాయన మా పిల్లలైనటువంటి వారు, నాయన మా వీక్షకులు, అలాగే యొక్క టీవీ పరిచర్య ద్వారా ఎంతమంది అయితే సహకరిస్తూ నాయన మా పరిచర్యలో భాగస్తులుగా ఉంటూ నేను యొక్క పరిచర్య ద్వారా ఎంతమంది అయితే దీవించబడుతున్నారో, ఎంతమంది అయితే ఈ వర్తమానం వింటున్నారో వారందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ యొక్క స్థలంలో ఈ సమయంలో నేను ఈ యొక్క వర్తమానం వీక్షించడానికి, అలాగే నాయన మాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నాయన నీ మాటల్ని మేము ధ్యానించినట్లుగా మా హృదయమును తెరవమని అడుగుతున్నాను. నేను మా హృదయంలో నీ మాటలు ఉండటం వలన మాకెంతో క్షేమమై ఉన్నది కనుక నీకు స్తోత్రాలు. ఈ మాటలు మా జీవితాల్లో ఫలించినట్లుగా నీ కృప సహాయం దయచేయమని యేసయ్య నామములో అడుగుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.
దేవుని యొక్క లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. దావీదు రాసిన కీర్తన భాగం నుండి 37వ సంకీర్తన 5వ చరణంలో ఏ విధముగా దేవుని యొక్క భక్తుడైనటువంటి దావీదు రాసిన మాటలు పరిశుద్ధాత్మ ప్రేరణతో మనకు కావలసిన మాటలు, మనము ఏ విధముగా ఉండాలో ఆ మాటల ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశాలు కలిగినటువంటి యొక్క వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. కీర్తన భాగం 37వ అధ్యాయము 5వ చరణం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దావీదు తనకి కలిగి ఉన్న దాన్ని బట్టి తన జీవితంలో ఏ విధముగా తన విజయముగా నడిపించబడుతున్నాడో ఒక సీక్రెట్ అని చెప్పుకోవచ్చు, లేదా దేవుడి పట్ల మనకు కలిగినటువంటి ఒక సహాయం అని చెప్పుకోవచ్చు. ఏమని ఇక్కడ రాయబడి ఉందంటే, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుడి రోజున కార్యమును నెరవేర్చేవాడై ఉన్నాడు. మనుషులుగా మనము మన మార్గాలు ఎటు ప్రయాణించాలో, ఎటు నడవాలో, ఏది మన గమ్యస్థానం చేరుస్తుందో ఈ రోజున చాలామంది జీవితాల్లో తెలియక ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు, కానీ వారి జీవితాల్లో గమ్యాన్ని చేరుకోలేకపోతున్నారు. ఏదో సాధిద్దామని వారు అడుగులు వేయటంలో ఏ తప్పిదం లేదు, ఏ పొరపాటు లేదు, ఏ అనాలోచన అయితే లేదు, కానీ వారి మార్గము ఏదో తెలియక వారు ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళను గమ్యస్థానంగా చేర్చదు. ఈరోజున లోకంలో ఉన్న మనుషులందరూ వారికి ఇష్టానుసారమైన ప్రవర్తనలో కానీ, ఆలోచనలో కానీ, వాళ్ళ యొక్క జీవితాల్లో కానీ వారు నిర్దేశించిన గమ్యస్థానాన్ని చేరుకోవాలనుకుంటున్నారు. కానీ ప్రతి వ్యక్తికి అల్టిమేట్ గమ్యం ఏదైతే ఉందో, అల్టిమేట్ డెస్టినీ ఏదైతే ఉందో, వాళ్ళు దానికోసం ప్రయాసతోనే వారి జీవితాలు చివరిగా వాళ్ళు ఓటమి పాలైపోయి ముగించుకుంటున్నారు. కానీ దావీదుకు ఉన్నటువంటి బలము, ధైర్యము, బలగం ఏంటి అని అంటే అంటున్నాడు కదా, నీ మార్గం యెహోవాకు అప్పగింపుము. దేవునికి అప్పగించవలసిన వాటిలో మార్గము యొక్క విశిష్టత ఎంతో ప్రాధాన్యమై ఉన్నది. ఎందుకు మన మార్గము దేవునికి అప్పగించాలంటే, మనం నడిచి వెళ్ళే మార్గము, మనం ప్రయాణించే మార్గము, మనం ఎన్నుకున్న మార్గము, మనం వెళుతున్న మార్గము సరైనదో కాదో తెలియని వారిగా, తెలియని ప్రజలుగా తిరుగులాడుతున్నవారు. ఎలాంటి వారని చెప్పుకోవచ్చు అంటే, చీకటిలో తిరుగుతున్నటువంటి జనులని చెప్పుకోవచ్చు, గాఢాంధకారంలో సంచరిస్తున్నటువంటి ప్రజలని చెప్పుకోవచ్చు, లేదా వారు కావాలనుకున్న దానికోసం పరిగెత్తుతూనే ఉంటారు కానీ దాన్ని సంపాదించలేని వారుగా మనం అనుకోవచ్చు. ఏదయ్యా వారి మార్గం అంటే, వారి మార్గం నాశనానికి నడిపిస్తుంది. బైబిల్లో దావీదు అంటాడు 1వ అధ్యాయంలో, దుష్టుల మార్గము నాశనానికి నడిపిస్తుంది. చాలామందికి తెలియక ప్రయాణం చేస్తూ వాళ్ళలో చిక్కుపోతారు. ఏదో సంపాదిద్దామని ఆశపడుతూ వెళ్తారు, కానీ ఆఖరికి ఉన్నది కూడా లేని స్థితిలోనికి వచ్చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. దేనికోసమో, ఎవరి కోసమో, పలానా దానికోసం వెళ్ళాలని, సంపాదించాలని వెళ్తూ ఉంటారు, కానీ ఏది సంపాదించలేరు. దేవునికి అప్పగించే మార్గము మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు దేవుడంట మన కార్యాన్ని నెరవేరుస్తాడట. మనం అనుకున్న ఆలోచనలను ప్రభువు దగ్గర అప్పగించినప్పుడు మనం పెట్టిన నమ్మకత్వం, మనం కలిగి ఉన్నటువంటి ఆ ఉద్దేశాలను దేవుడు సఫలపరుస్తాడు. చిన్న కుమారుని యొక్క జీవితంలో అతని మార్గము ఇంటిలో ఉన్నంతసేపు క్షేమంగానే ఉన్నది. ఇంటిలో తన తండ్రితో ఉన్నంతసేపు ఎంతో చక్కగా కావలసినవన్నీ తిన్నాడు, కావలసినవన్నీ తన జీవితంలో సమృద్ధి గలవాడై ఉన్నాడు. కానీ తన మార్గం ఎప్పుడైతే మారిందో, తన ఆలోచన ఎప్పుడైతే తన నడవడికలో అది నెరవేర్చబడడానికి ఇష్టపడ్డాడో, తన సొంత ఆలోచనల చేత, తన సొంత ఉద్దేశాల చేత తన మార్గాన్ని తనే నిర్దేశించుకుని నడిపించబడిన వాడై ఉన్నాడు. కానీ సమస్తాన్ని కోల్పోయాడు, సమస్తాన్ని విడిచిపెట్టిన వాడయ్యాడు. ఆఖరికి పందుల దగ్గరికి కూడా వెళ్ళి తినవలసిన అవసరత కలిగిన వాడిగా, లేమి కలిగిన వాడిగా అయిపోయాడు. కానీ దావీదు అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎందుకో తెలుసా, అతని మార్గము అతనికి దేవుని చేతిలో పెడితేనే మార్గానికి వెళ్ళగలమని తెలుసు. ఎందుకంటే అతను గొర్రెల కాపరిగా తండ్రి తనకు అప్పగించిన బాధ్యతాపూర్వకంగా గొర్రెలను నడిపించినప్పుడు, గొర్రెలు మేతగలిగిన స్థలంలోనికి ఏ విధంగా ఆ ప్రయాణాన్ని కానీ, ఆ త్రోవను కానీ, ఆ మార్గాన్ని కానీ తాను తెలుసుకున్నవాడే వాటిని నడిపిస్తాడో,
ఈ దావీదు కూడా తన జీవితంలో తాను నడవలసిన మార్గాన్ని దేవునికి అప్పగించాడు. ఎంత గొప్ప ధన్యత అండి అది. మనుషులుగా మనం ఎవరికి అప్పగించాలో తెలియక మన జీవితాలను వేరే వాళ్ళ చేతిలో పెడుతూ ఉంటాం, వేరే వాళ్ళని నమ్ముకుంటూ ఉంటాం. మనకు వాళ్ళు సహాయకులు అవుతారని, మనం వాళ్ళని నమ్ముకుంటే ఫలితం ఆశించవచ్చని రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగిన వారిగా వారి బలాన్ని నమ్ముకుంటూ వారి మార్గాన్ని వేరే వాళ్ళ వైపు నడిపించుకునే వారికి ఉంటారు. కానీ ఈ రోజున దేవుని పిల్లలుగా మనం చేయవలసినటువంటి ముఖ్యమైన పాత్ర ఏదైనా ఉందనంటే యేసుక్రీస్తు అన్న మార్గంలో నడవటానికి సిద్ధపడాలి. ఆయన అంటాడు కదా, యేసు ప్రభు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. There is no one who created this statement, who exposed the truth onto this world. ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ అటువంటి స్టేట్మెంట్ చేసిన వాళ్ళు ఈ లోకంలోనే లేరు. నేనే అని అంత ధైర్యంగా చెప్పాడు, నేనే అని అంత ఉన్నతమైనటువంటి మార్గాన్ని మనకు చూపించగలిగాడు అనంటే ఆయన తప్ప ఎవ్వరూ కూడా కార్యములు చేయలేరు. ఆయన తప్ప మరెవ్వరూ మనల్ని నడిపించలేరు. ఆయన తప్ప మనకెవరో సహాయం చేయలేరు. కీర్తన గ్రంథంలో 136వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏమని అంటే 136వ కీర్తన 136వ సంకీర్తన 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. చదువుదాం. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరముండును, తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలుగజేసును, ఆయన కృప నిరంతరముండును. ఆయనంట ఆశ్చర్య కార్యములు చేస్తాడు. ఏంటయ్యా? ఆయన నమ్ముకోవటం వల్ల, మన మార్గాన్ని ఆయన చేతిలో పెట్టడం వల్ల, మన మార్గము దేవుని మార్గముగా వైపు నడిపించడం వల్ల ఏంటి లాభం అంటే మన జీవితాలలో ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడై ఉన్నాడు. 66వ సంకీర్తన 5వ చరణంలో కూడా ఈ విధంగా రాయబడి ఉంటుంది. 66వ సంకీర్తన 5వ చరణంలో కూడా ఈ విధంగా రాయబడి ఉంది. ఎవరి ఎడల జరిగిస్తాడట కార్యములు? నరుల ఎడల. ఆయన దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఎంత భీకరత్వం కలిగిన వాడు దేవుడు అంటే, మనం ఆయనకి మన మార్గాన్ని అప్పగిస్తే చాలు మన కార్యమును దేవుడు సఫలం చేస్తాడట. మనం ఆలోచించే ఉద్దేశాలు ఎవరి వలన ఎవరి వలన మన యొక్క జీవితాల్లో మన కార్యం సంపాదించుకోగలుగుతామంటే అది దేవుని వలన మాత్రమే. దేవుడే ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు. ఎందుకంటే ఆయన మార్గము ఎల్లప్పుడూ పరిశుద్ధమైన మార్గమై ఉన్నది. ఆయన మార్గములో ఎటువంటి హానికరమైనది కానీ, ఎటువంటి దుష్ట సంబంధమైన క్రియలకు కానీ, ఎటువంటి ఈ లోకంలో ఉండేటువంటి వారి వలన వచ్చేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కానీ ఆయన మార్గంలో ఎన్నటికీ రావు. చూద్దాం ఆయన మార్గం ఎలాంటిదో. 77వ సంకీర్తన 13వ చరణంలో భక్తుడైన దావీదు చెప్పినట్లుగా 77వ సంకీర్తన 13వ చరణంలో, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. ఎందుకు మన మార్గాన్ని దేవునికి అప్పగించాలంటే, మనం ఆయన మార్గములో ప్రయాణం చేయాలన్నప్పుడు, మన మార్గము దేవుని చేతిలో పెట్టినప్పుడు ఆయన తనదైన శైలిలో, తనదైనటువంటి ఆ గొప్ప కృపచేత, తనదైన ఉద్దేశంలో మన మార్గములను ఆయన మార్గముతో పాటుగా నడిపించే దేవుడు ఆయన. ఎందుకంటే దావీదు అన్నట్లుగా శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. దావీదుకు బాగా తెలుసు నేను నడవలసిన మార్గమును బోధించేది దేవుడని. దావీదుకు బాగా తెలుసు నేను వెళ్ళవలసిన గమ్యస్థానం నేను చేరలేకపోవచ్చు, కానీ నా దేవుడు నాకు తోడన్నప్పుడు నేను అనుకున్న దానికంటే, నేను ఊహించిన దానికంటే, నేను జరగాలనుకున్న దానికంటే నా దేవుడు ఎక్కువగానే నన్ను నడిపించగలడని దావీదుకున్న నమ్మకత్వం, అప్పగించుకునే విధానము కలిగిన వాడు కనుక దావీదు ఏనాడు ఊహించని రాజు పాత్రను, రాజు అభిషేకాన్ని అత్యంత ఘనమైన వాడిగా దావీదు జీవితంలో చూడగలిగాడు. అంటే కారణం ఏంటో తెలుసా? తన మార్గమును దేవునికి అప్పగించటం వలన, తన మార్గమును దేవుని వైపుగా దేవుని చేతిలో పెట్టడం వలన. మోషే కూడా ఇశ్రాయేలీయుల ప్రజలైనటువంటి లక్షల మంది జనాంగాన్ని నడిపించడానికి దేవుడు ఒక మార్గాన్ని పెట్టాడు. ఏంటో తెలుసా? మీరు ఎర్ర సముద్రం వైపుగా వెళ్ళండి అని మోషేకు దేవుడు ఆజ్ఞాపించి
దాని వైపుకి నడిపించాడు. కానీ ఎర్ర సముద్రాన్ని చూసిన వారంతా కూడా భయపడ్డారు. ఎందుకంటే దేవుడు చెప్పిన మార్గాల్లో శ్రమలు ఉండవేమో అనుకోవచ్చు, దేవుడు చెప్పిన మార్గాల్లో కష్టాలు ఉండవేమో అనుకోవచ్చు. దేవుడు చూపించే మార్గంలో కష్టాలు ఉన్నా సరే దానిని తొలగించి నడిపించగలడు. రాళ్ళు మనకి ఇబ్బందులుగా ఎదురొచ్చినా సరే రాళ్ళను విరచి రాళ్ళను పగలగొట్టి వాటి నుండి నీటిని రప్పించగలడు. మధురము కాని దాని వైపుగా మనం వెళ్ళినా సరే మధురముగా మార్చి తన మహిమను చూపించగలడు. ఎందుకంటే ఆయన మాత్రమే ఆశ్చర్య క్రియలు మన జీవితంలో జరిగించి చూపించడానికి దేవుడు ఇష్టపడే దేవుడు. ఈ లోకంలో ఎటు చూసినా శ్రమ అనుభవించచ్చేమో, కానీ దేవుని మార్గంలో ఉన్నవాడు ఎప్పటికీ కూడా శ్రమలోనికి వెళ్ళిన శ్రమల మీద అధికారమును, శ్రమల మీద జయమును, శ్రమల మీద గొప్ప కీర్తిని దేవుడు ఇచ్చగలడు. ఇది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. అంటున్నాడు కదా దావీదు, నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించు. తన జీవితంలో తన మార్గంలో వెళుతున్నంతసేపు కష్టాలు రాకుండా దావీదుకి ఎప్పుడూ లేవండి. తన మందను మేపుచున్నంతసేపు ఎప్పుడు వాటితో ఏ కష్టం రాకుండా లేడు. కానీ కష్టాల ద్వారా జయాన్ని సంపాదించుకున్న మార్గమును దేవుడు దావీదుకు తెలియజేసినందుకే సింహాన్ని జయించగలిగాడు, ఎలుగుబండిని జయించగలిగాడు, గొల్యాతును పడగొట్టాడు. దేవుని యొక్క సైన్యమునకు అధిపతిగా దేవుడు ఆ యొక్క దావీదును నిలబెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని మార్గము పరిశుద్ధమైనదని నమ్మటం వలన. పరిశుద్ధమైన మార్గంలో నేను నడిపించబడుతున్నాను, నేను ఆయన మేపు గొర్రెను, నేను దేవుని ప్రజలను, యెహోవా అయిన దేవుడని అతడు తెలుసుకున్న విధానాన్ని బట్టి మనం ఈ రోజున మన జీవితాల్లో దేవునికి మన మార్గం అప్పగించాలి. దేవుని మార్గం అప్పగించినప్పుడు మోషే ఎర్ర సముద్రాన్ని చూస్తూ ప్రజలందరి వైపు చూస్తూ ప్రభువుకు ప్రార్థిస్తే ప్రభు అన్నాడు కదా దాని వైపు నీ చేయి చాపి నీవు ఆజ్ఞాపించు. అంటే దేవునికి అప్పగించినప్పుడు దేవుని ద్వారా దేవుడు మనకి అధికారాన్ని ఇస్తాడు. నిర్గమాకాండము 14వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మనం చదువుకుందాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 21వ వచనం. తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి, దేన్ని తొలగించాడట దేవుడు? సముద్రమును తొలగించడానికి ఏ మనిషికి కూడా బలము సరిపోదు. కానీ మోషేను చెయ్యి చాపమన్నాడు. ఏమని రాయబడింది అక్కడ? మోషే సముద్రము వైపు తన చెయ్యి, అంటే దేవునిలో ఉన్నవాడు దేవుని శక్తిని పొందుకుంటాడనే రుజువు ఏంటో తెలుసా? ఈ మాటే. దేవుని మార్గమునకు తన జీవితాన్ని అప్పగించుకున్న వాడికి దేవుడు ఖచ్చితంగా అధికారం ఇస్తాడు అనడానికి రుజువు అయినటువంటి మాట ఏంటో తెలుసా? దేవుని గ్రంథంలో రాయబడిన ఈ మాటే. మోషేతో దేవుడు చెప్పాడు. ఏమని చెప్తున్నంటే, మోషే చెయ్యి చాపినప్పుడట యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని, ఆరిన నేలను తరతరాలుగా యుగయుగాలుగా భూమి పుట్టినది మొదలుకొని ఆ ఎర్ర సముద్రం చీల్చబడలేదు. కానీ దేవుడు నడిపించే మార్గం పరిశుద్ధమైనది గనుక, దేవుడు నడవమన్న స్థలములో మనం నడవడానికి ఇష్టపడుతున్నాము గనక దాని వైపుగా దాని ద్వారా వచ్చే ప్రతి శత్రు సంబంధమైనటువంటి క్రియలను కూడా అణచడానికి దేవుడు మనకి శక్తినిస్తాడని మర్చిపోవద్దు. మనము దేవుని ప్రజలం, దేవుని నమ్ముకున్నాం, దేవుని శక్తిని కలిగి ఉన్నాం, దేవుని అధికారం కలిగి ఉన్నాం. మన కార్యము సఫలము చేయడానికి దేవుడు ఉన్నతముగా సిద్ధము చేసినటువంటి మేలును మనం చూస్తాం మన కళ్ళ ద్వారా. ఈ లోకంలో ఉన్న జనులు వారి మార్గాల్లో వర్ధిల్లచ్చేమో, కానీ నువ్వు దేవుని మార్గంలో తప్పక వర్ధిల్లుతావు. ఆలస్యం అవ్వచ్చేమో, కానీ నీ ప్రార్థన ఎప్పుడు కూడా మరిచిపోబడదు, విడవబడదు. ఆరిన నేలను నడిపించిన దేవుడు నీ కన్నీళ్ళు ఆరక మునిపే నిన్ను ఎలా నడిపించాలో పట్టాభిషేకం చేసి దేవుడు నడిపించే మార్గము కలిగిన వాడు నీ దేవుడై ఉన్నాడు. మోషే చేయి చాపినప్పుడట, ఇప్పుడు ఇశ్రాయేలు సంవత్సరంలోనే, ఇశ్రాయేలు జీవితంలోనే, ఇశ్రాయేలు వంశంలోనే జరగని కార్యములు చేయడానికి దేవుడు పూనుకున్నాడు అని అంటే దేవుడు మోషే ద్వారా ఎన్నుకున్నటువంటి విధానం ఎంత గొప్పదో, మోషే దేవుడిని నమ్మినటువంటి విధానం ఎంత గొప్పదో. మోషే తన కన్నుల ద్వారా ఆశ్చర్యచకితులైపోయారు వాళ్ళందరూ కూడా. ఆరిన నేలను నడిపించాడు, కానీ అదే సముద్రాన్ని ఆరిన నేలగా దేవుడు చేశాడు. కానీ శత్రువులకు మాత్రం వాళ్ళను ముంచేసేదానిగా చేశాడు. ఇంకా కింద వచనాల్లో మనం చదువుతూ వెళితే ఇంకా మనకు కనపడుతుంటుంది. 23వ వచనం నుండి చదివితే, 22వ వచనం నుండి చదివితే, నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు
సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యమున చేరిరి. అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదుము రండి. చూసారా, దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు మన వెనకాల మన మార్గంలో ప్రయాణించాలని శత్రువులు మనల్ని పొంచి చూస్తున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. మనల్ని తరుముతున్న శత్రువులను దేవుడు గురిపెట్టి ఒక్కసారి ఆయన బాణమును విసిరితే, ఆయన కోపాగ్ని రగులుకుంటే మనల్ని వెంబడించే సైన్యం అయినా సరే, బలమైన కోట అయినా సరే, బలమైనటువంటి శక్తివంతులైనా సరే, దేవుని యొక్క మాటను బట్టి వాళ్ళు తూలి పడిపోయేటువంటి వారుగా కనపడుతున్నారు. వాళ్ళు అంటున్నారంట, ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి పారిపోదు రండి. ఎందుకు పారిపోవాలనుకుంటున్నాం మనం? వాళ్ళు అంటున్నారు కదా, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం. దేవుడు కార్యం సఫలం చేసే వారి యొక్క జీవితాల్లో యుద్ధాన్ని కూడా చేస్తాడండి దేవుడు. ఎవరి పక్షముగా దేవుడు నిలబడాలనుకుంటున్నాడో, ఎవరి వైపుగా తన జీవితంలో కార్యం సఫలం చేయ వారి యొక్క ప్రార్థనలు విన్నాడో వారి వైపుగా దేవుడు వారి పక్షము నుండి యుద్ధము చేయవాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఆయనకి అప్పగించుకున్నాము గనక మనలను ఆయన హత్తుకుని మన వైపు ఉండి మన వారితో, మన యొక్క శత్రువులతో యుద్ధం చేసేవాడు ఆయన. వారంట ఆ ఇశ్రాయేలు ప్రజలను అంతవరకు వాళ్ళని తరిమినోళ్ళు, వీరు తరిమి వాళ్ళకి ఆపోజిట్గా, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఇక నుండి వారి పక్షాన దేవుడు ఉన్నాడని తెలుసుకున్నారు. వాళ్ళు కన్నులు తెరవబడ్డాయి. వాళ్ళందరూ ఆ సముద్ర మధ్యమున వారందరూ నాశనం అయిపోయినట్టుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ఈరోజున మన జీవితంలో మనం దేవుని మార్గమయందు మన దృష్టి నిలిపినప్పుడు మన కార్యాలు సఫలం చేసేవాడు దేవుడే. ఎటువంటి కార్యమైనా ఆయన చేయగలడు మనం నమ్మినప్పుడు. ఎటువంటి కార్యమైనా మనం ఆయనను సంపూర్ణముగా నమ్మినప్పుడు సంపూర్ణమైనటువంటి నిశ్చయతతో సంపూర్ణమైన కార్యములు చేయగలడు ఆయన. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. సంపూర్ణమైన క్రియలు మన జీవితంలో జరిగించి చూపించి మనల్ని ఎత్తైన శిఖరాలలో నడిపించేవాడు మన దేవుడై ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 4వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 4వ వచనం, నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడును యథార్థవంతుడు. ఆయనంట మనకి ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన మన కార్యము సంపూర్ణము చేసేవాడు ఉన్నాడు. ఆయన చర్యలన్నీ న్యాయముగా ఉన్నాయి. ఆయన నిర్దోషై నమ్ముకొనదగిన వాడై ఉన్నాడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఆయన ఎప్పుడు మనకు అన్యాయం చేసే దేవుడు కాదు. పలానా వాళ్ళని నమ్ముకున్నానంటే నన్ను ముంచేశారండి, పలానా వాళ్ళకి నేను ఎంతో వాళ్ళని నమ్మి మోసపోయానండి. మోసపూరితమైన ప్రజల వైపు మన చూపులను ఏమాత్రము నిలుపవద్దు. మోసభరితమైనటువంటి ప్రజల వైపు మనం ఎప్పుడు కూడా వారి మీద ఆశ పెట్టుకోవద్దు. దేవుడు నీతిపరుడట, దేవుడు యథార్థవంతుడట, దేవుడు నీతిమంతులను ప్రేమించేవాడు. దేవుడు ఆయన ఆశ్రయముగా కోరుకున్న వారిని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మన జీవితాలలో మనం సంపాదించుకోవాలనుకున్న దానికి సామర్థ్యము కలిగించేవాడు మన దేవుడే. మన సామర్థ్యం మన దేవుని యందు ఉన్నదే. మన బలం మన దేవునిలో దాగి ఉన్నది. మనం దేవుని మీద ఆశ పెట్టుకుని, మనం దేవుని నమ్ముకొని, మన మార్గమును దేవునికి అప్పగించినప్పుడు ఆయన మన మార్గాలను సరళం చేస్తాడు. ఇనుప గడియలను, ఎత్తడి తలుపులను ఆయన పగలగొట్టే దేవుడు. మన త్రోవలను నడిపించే దేవుడు. మనకు అడ్డుగానున్నవన్నీ కూడా ఆయన తొలగించే దేవుడు. ఆఖరికి మాట చదువుకుందాం. మన సామర్థ్యము ప్రభువునందు ఉన్నది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో భక్తుడైనటువంటి అపోస్తులుడైన పౌలు ఈ విధంగా ఆ మాట ఈ గ్రంథంలో, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం అంటున్నాడు కదా, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటి మేమే సమర్థులమని కాదు. భక్తుడు అంటున్నాడు కదా, మేమేమైనా చేయాలనుకుంటే, మా వల్ల ఏమన్నా అయ్యింది అని అనుకుంటే ఆ సామర్థ్యం మా వలన కలిగినది కాదు.
మా కార్యము సఫలము చేసిన దేవుని వలన మాకు ఆ సామర్థ్యం కలిగింది. మనం చేయాలనుకుంటే కొద్దిగానో లేకపోతే కొంతవరకైనా మనకు శక్తి ఉన్నంత వరకే చేయగలుగుతాం. కానీ దేవుడు మనకు సామర్థ్యం ఇస్తే కొండలని సహితం వాటిని పెళ్ళగించడానికి శక్తివంతులమవుతాం. మనకు దేవుడి సామర్థ్యమునిస్తే ఈ లోకమును తలక్రిందులు చేయటానికి బలవంతులం అవుతాం. మనకు దేవుడి సామర్థ్యమునిస్తే మన జీవితాలలో మనకు జరగని దానిని, మనకు వ్యతిరేకంగా ఉన్న దానిని, మనల్ని శాసించే దానిని మనము వాటిని మనకి ఇవ్వబడిన అధికారముతో శాసించగలిగే కృపను దేవుడు మనకి ఇవ్వగలుగుతాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఏమని ఇక్కడ రాసి ఉన్నాడంటే, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది, దేవుని వలనే కలిగి ఉన్నది. ఈరోజున మనం బాగా నమ్మవలసినది, దృఢమైనది, సంకల్ప సంబంధమైనది, దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానపూర్వకమైనది ఏంటి అని అంటే, మనము మన దేవునిలో బలవంతులము, మనం దేవుని ద్వారా కార్యము సఫలము చేయటానికి దేవుడు ఇచ్చినటువంటి కృప కలిగిన వారము. ఈరోజున మన దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుకనే, ఈరోజు దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు కనుకనే, మనం మన జీవితాల్లో మన మార్గమును దేవునికి అప్పగిస్తున్నాము కనుకనే మన జీవితాలలో పొందుకోవలసిన విషయాలన్నిటిలో దేవుడు సహాయం ఇవ్వటం వలన మనం పొందుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దావీదు తన జీవితంలో ఏనాడు రాజు అవుతాడని తను ఎప్పుడు ఉద్దేశించలేదు. కానీ తన మార్గమును దేవునికి అప్పగించాడు కనుకనే తన మార్గములో అనుకోని గొప్ప ఆశ్చర్య క్రియలను జరిగించాడు. గొప్ప యుద్ధములను కూడా జయించడానికి దేవుడు సహాయం చేశాడు. యుద్ధము రాని వానికి దేవుడు యుద్ధమును నేర్పించాడు. రాజ్య పరిపాలన చేయలేని వానికి, రాని వానికి దేవుడు రాజ్య పరిపాలన అప్పగించాడు. ఈరోజు మనకి ఏమీ లేదు, ఏమీ రాదు అనుకుంటూనే ఉంటే, నేను ఒక గొప్ప అంశం, గొప్ప సలహా, గొప్ప ఉద్దేశమైనటువంటి జ్ఞానపూర్వకమైన మాట చెప్తాను. నీ మార్గాన్ని దేవుడికి అప్పగించే, నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టు, దేవుని నమ్ముకో, అప్పుడు నీ కార్యము సఫలమవుతుంది. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. గాఢాంధకారములోనే కృంగిన వేళలో వెలుగై ఉన్నావు, నన్ను ధైర్యపరచావు. గాఢాంధకారములోనే కృంగిన వేళలో వెలుగై ఉన్నావు, నన్ను ధైర్యపరచావు. స్తుతి స్తుతి నీకే, నా ఆరాధన నీకే. స్తుతి స్తుతి నీకే, నా ఆరాధన నీకే. యేసయ్యా నా యేసయ్యా, నీవే నా బలమా. యేసయ్యా నా యేసయ్యా, నీవే నా ధ్వజమా. పాపము చేత నేను పతనమై ఉండగా లేవనెత్తావు, నీ కృప చూపావు. పాపము చేత నేను పతనమై ఉండగా లేవనెత్తావు, నీ కృప చూపావు. స్తుతి స్తుతి నీకే, నా ఆరాధన నీకే. స్తుతి స్తుతి నీకే, నా ఆరాధన నీకే. యేసయ్యా నా యేసయ్యా, నీవే నా బలమా. యేసయ్యా నా యేసయ్యా, నీవే నా ధ్వజమా. నా కొండ కోట, నా అండదండ, నా రక్షణ దుర్గమా, నా శైలమా. నా కొండ కోట, నా అండదండ, నా రక్షణ దుర్గమా, నా శైలమా. స్తుతి స్తుతి నీకే, నా ఆరాధన నీకే. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పాల్రాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.